హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. మిగతా వంట నూనెలతో పోలిస్తే ఆలివ్ నూనెను అన్నింటికన్నా శ్రేష్టమైనదిగా చెబుతున్నారు పరిశోధకులు. ఆలివ్ నూనెలోని మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మిగతా కొవ్వులతో పోలిస్తే చాలా శ్రేష్టమైనవి. ఇవి గుండె జబ్బులకు కారణమయ్యే ఎల్డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. అంతేకాదు, రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించడంలోనూ ఆలివ్ నూనె మంచి ఉపయోగకారిగా ఉంటున్నట్లు తేలింది. అయితే ఆలివ్ నూనెలో ఉండే అధిక క్యాలరీలను దృష్టిలో ఉంచుకుని పరిమితంగా వినియోగించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చూద్దాం. లత ఇలా మెయిల్ చేశారండి. నా వయసు 49 సంవత్సరాలు. 2 నెలల నుంచి తీవ్రమైన గొంతు నొప్పితో బాధపడుతున్నాను. తినేటప్పుడు, తాగేటప్పుడు, మాట్లాడేటప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటుంది. గొంతు కూడా బొంగురుపోయింది. నా బాధలు తగ్గే మార్గం చెప్పండి అంటూ అడుగుతున్నారు. లతా గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు ఈ గొంతు ప్రాబ్లము అంటే మాట తగ్గటం, గొంతు నొప్పి 2 రకాల ప్రాబ్లమ్స్ నుంచి వస్తుందండి. ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షన్, అది బ్యాక్టీరియల్ అయినా కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా కావచ్చు. రెండోది ఏంటంటే ఈ ఓల్డ్ ఏజ్లో మనం ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకోండి, స్ట్రెస్ తీసుకొని దానివల్ల కూడా నొప్పి వస్తుంది అనమాట. కానీ మీరు తినేటప్పుడు కూడా నొప్పి వస్తుంది అంటున్నారు. మోస్ట్లీ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చండి. అది బ్యాక్టీరియల్ ఫంగల్ అనేది మీరు దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించి గొంతుని పరీక్ష చేయించుకున్నట్టయితే, దాంతోపాటు ఒకసారి డయాగ్నోస్టిక్ లెరింగోస్కోపీ అని కూడా చేయించుకోండి. అంటే మనకి మాట యంత్రం, ఇప్పుడు మీకు మాట కూడా మారిందన్నారు, ఎలా ఉందో తెలుస్తుంది. యూజువల్గా ఏంటంటే మీరు సపోజ్ గొంతు నొప్పితే ఎక్కడికన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకుని యాంటీబయాటిక్స్ ఇస్తాం, కొంతమంది తగ్గదు. అలాంటప్పుడు మనం క్యాండిడియాస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా చూసుకోవాలండి. సో మళ్ళీ మీరు ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి గొంతుని పరీక్ష చేయించుకొని వీడియో ఎండోస్కోపీ ద్వారా కూడా అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చూసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే తగ్గిపోతుందండి. అలా కాకుండా ఈ వయసుతో పాటు ఒక్కోసారి నర్వ్స్ సెన్సిటైజ్ అయ్యి అలా కూడా వస్తుందండి. కానీ అది చాలా తక్కువ ఛాన్స్ మీ విషయంలో. ఒకవేళ అలాంటిది ఉన్నట్టయితే కూడా దాన్ని స్పీచ్ థెరపిస్ట్ ద్వారా మీరు ప్రికాషన్స్ ఫాలో అయినట్టయితే తగ్గుతుంది. ఈ రెండే కాకుండా రేర్గా ఏమవుతుందంటే గ్యాస్ ప్రాబ్లం, ఈ గ్యాస్ అనేది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఎక్కువైనప్పుడు ఆ గ్యాస్ పైకి వచ్చేసి మన గొంతులో ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. దానివల్ల ఏమవుతుందంటే గొంతులో మంట రావటం, నొప్పి రావటం, మాట మారటం జరుగుతుందనమాట. సో ఈ 3 రకాల కారణాలు ఏదని చూసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తెనాలి నుంచి గోపీకృష్ణ ఇలా రాశారండి. నా వయసు 37 సంవత్సరాలు. నాకు వరి బీజం ఉంది. దానివల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను. ఆపరేషన్ చేయించుకుందామంటే నాకు షుగర్ కూడా ఉంది. నన్నేం చేయమంటారు? నా సమస్యకు తగిన పరిష్కారం చూపించండి అంటూ అడుగుతున్నారు. గోపికృష్ణ గారు, వరి బీజం అంటే హైడ్రోసీల్, అంటే బీజం చుట్టూ నీరు కట్టడం మాత్రమే. దానివల్ల మీకు ఎలాంటి కష్టం కానీ నష్టం కానీ జరగదండి. అది ఓన్లీ ఒక కాస్మెటిక్ ప్రాబ్లం, అంటే చూంచుకునేదానికి పెద్దగా ఉండడం, లేకపోతే కాళ్ళ మధ్యలో అది పెద్దగా ఉండనట్టు అనిపించడం అనేది మాత్రమే జరుగుతుంది. దానివల్ల మనిషికి ఎలాంటి నష్టం జరగదు. దానికి ఆపరేషన్ అనేది చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చు. షుగర్ ఉన్నంత మాత్రాన మీరు ఆపరేషన్ చేయించుకోకూడదు అంటూ ఏమీ లేదండి. షుగర్ ఉన్న వాళ్ళకి చాలామందికి బైపాస్ ఆపరేషన్ నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ వరకు చేస్తూ ఉంటాం. కాబట్టి షుగర్ ఉన్న వల్ల మీరు ఆపరేషన్ చేయించుకోకూడదనే రూల్ అంటూ ఏమీ లేదు. వరి బీజం అన్న దానికి ఆపరేషన్ చిన్నదే. మీకు అది అవసరం అనుకుంటే తప్పకుండా చేయించుకోవచ్చు. చిన్న వరి బీజం ఆపరేషన్ లేకపోయినా నడిచిపోతుంది. అంతేగాని దానివల్ల పని చేయలేకపోతున్నారు అనుకోవడం మాత్రం తప్పు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు ఓ చిన్ని చిట్కా. సోరియాసిస్ తో బాధపడే వాళ్ళు ఈ చలికాలంలో ముందుగా ఉన్ని బట్టలు వేసుకుని వాటిపైన స్వెటర్లు ధరించడం మంచిది. ఇలా చేయడం వల్ల చలికాలంలో సోరియాసిస్ తీవ్రం కాకుండా ఉంటుంది. మీకేవైనా ఆరోగ్య సమస్యలుంటే ఈరోజు మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అలాగే ఇకపై మీ ఆరోగ్య సమస్యల్ని sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.